ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సరే, గ్లాస్ పాలు తాగేస్తే బోన్ స్ట్రాంగ్ అయిపోతాయంటారా? సో చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ని బట్టి కూడా ఎముకల యొక్క ప్రాధాన్యత ఏంటి, వాటి రిలేటెడ్ డిసీజెస్ ఎలా వస్తూ ఉంటాయి, ఏం చేస్తాం మనం? స్పోర్ట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ బయట ఎక్స్పోజర్ కానీ చిన్న ఎక్సర్సైజ్ కానీ చేయకపోవడం ఒకటి. అండ్ ఇవన్నీ ఒక రోల్ ప్లే చేస్తే న్యూట్రిషన్. మా బోన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయని మనకు మనం చెక్ చేసుకోవచ్చా? ఈ బోన్ వీక్నెస్ అనేది మిడిల్ ఏజ్ పీపుల్లో కానీ ఎక్కువగా ఓల్డ్ ఏజ్ కన్నా కూడా మిడిల్ ఏజ్ పీపుల్లోనే చూస్తున్నాం మేము. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏ పని చేయకపోయినా నాకు బాడీ అంతా అలసిపోయినట్టు ఉంది అని అంటే ఫస్ట్ రీజన్ బోన్ వీక్నెస్ ఉందని తెలుసుకోవచ్చు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్. యూజువలీ మనం కిడ్నీస్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన హార్ట్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలంటే రోజుకి ఎన్ని అడుగులు వేయాలి, ఇలా ఎక్స్ట్రా నాలెడ్జ్ తెలిసేసుకుంటూ ఉంటాం. కానీ బోన్ హెల్త్ గురించి చాలా తక్కువ ఫోకస్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. మహా అయితే ఓ గ్లాసు బూస్టో, కాంప్లానో, హార్లిక్సో తాగితే చాలా స్ట్రాంగ్ బోన్స్ వచ్చేస్తాయని ఫీల్ అయిపోతూ ఉంటాం. బట్ ఇట్స్ నాట్ దట్ కేస్. ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకొని, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వీ హ్యావ్ టు గెట్ టు నో బోన్ హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్న అంశం. సో ఇదే టాపిక్ గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ మనోజ్ గుడ్లూరు గారు, ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ అలాగే స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ విత్ అస్. హలో సార్, నమస్తే. నమస్తే మా. ఎలా ఉన్నారు సార్? గ్రేట్ మా. యాక్చువల్లీ సార్, గ్లాస్ పాలు తాగేస్తే బోన్ స్ట్రాంగ్ అయిపోతాయంటారా? బోన్స్ స్ట్రాంగ్ అవ్వటానికి యాక్చువల్గా సో చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. బోన్ ఎట్లా స్ట్రాంగ్ అవ్వాలి, దాన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుంది, చిన్న ఏజ్ నుంచి అరౌండ్ ఓల్డ్ ఏజ్ దాకా. సో దిస్ ఇస్ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్స్ ఉంటాయి యాక్చువల్గా. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ని బట్టి కూడా వాళ్ళ యొక్క బోన్ స్ట్రాంగ్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న కాంక్రీట్ జంగల్లో, ఇప్పుడున్న 60% ఆఫ్ ఆఫీస్ లైఫ్స్లో ఎండకి ఎంత మాత్రం ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎంత మాత్రం ఎక్సర్సైజెస్, ఎంతో కొంత ఎక్సర్సైజెస్ చేయగలుగుతున్నారు, దీన్ని బట్టి కూడా బోన్ ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళ దైనందిన జీవితంలో ప్రతిరోజు వాళ్ళు పడే స్ట్రగుల్స్లో, స్ట్రెస్లో కూడా ఎంతో కొంత బోన్ పోతూనే ఉంటుంది. దాన్ని రోజు బోన్ పోతున్న దాన్ని డిప్లీషన్ అవుతుందంటారు. ఈ డిప్లీషన్ని రిప్లీషన్ అంటే మళ్ళీ రికవర్ చేసేదానికి మనం తీసుకునే ఫుడ్స్, మనం తీసుకునే ఎక్సర్సైజెస్ కావచ్చు, మనం చేసే ఎక్సర్సైజెస్ కావచ్చు, లేదా మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఈ మూడు చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఒక్కొక్క దాని ఇట్స్ లైక్ సైకిల్. ఈ సైకిల్ కరెక్ట్గా చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆర్థోపెడిక్, ఓపీడీ కాళ్ళు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాల్సిన ఆలోచన కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లైఫ్ స్టైల్లో అది ఫాలో అవుతున్నారు కాబట్టి, ప్రతిరోజు దైనందిన జీవితంలో వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి, సో వాళ్ళ బోన్స్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ ఏంటో ఇప్పుడు మేము తెలుసుకోవాలి సార్, ఆ సీక్రెట్ ఏంటో అన్నది ఇప్పుడు తెలుసుకోవాలి ఖచ్చితంగా. బట్ దానికంటే ముందు అసలు ఎముకల యొక్క ప్రాధాన్యత ఏంటి, వాటి రిలేటెడ్ డిసీజెస్ ఎలా వస్తూ ఉంటాయి, ఏం చేస్తాం మనం? యూజువల్గా రెగ్యులర్గా మన ఆర్థోపెడిక్, ఓపీడీకి వచ్చే వాళ్ళు యూజువల్గా మాకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చే దాంట్లో యూజువల్గా ఆస్టియోపోరోసిస్ అంటే ఇట్స్ అ మేజర్ థింగ్. ఇప్పుడున్న వాటిల్లో అంటే చిన్నపిల్లలు లేదు, మిడిల్ ఏజ్ లేదు, ఓల్డ్ ఏజ్ లేదు, వీళ్ళందరిలోనూ చూసే ప్రైమ్ క్వాంటిటీ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ వీక్నెస్. బోన్ ఎందుకు వీక్నెస్ అవుతుందంటే చాలామంది సార్ నాకు ఇంతకుముందు ఫీవర్ వచ్చి వీక్నెస్ అయిందంటారు. కొంతమంది నా లైఫ్ స్టైల్, నా బయటకు వెళ్ళి ఆడుకోవడం తక్కువైందంటారు పిల్లలు, నాది సిట్టింగ్ లైఫ్ స్టైల్ అంటారు. లేదంటే ఒకరు మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎండకి ఎక్స్పోజ్ కాలేము ఓల్డ్ ఏజ్లో అంటుంటారు. ఇలాంటి దాంట్లో వీళ్ళందరిలోనూ చూసే ఒక కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఒకటి, రెండోది ఈ ఎక్సర్సైజెస్ కానీ ఇవి కానీ కొంత చేయకపోవటం, 2, 3 లైఫ్ స్టైల్లో కొంత భాగం స్పోర్ట్స్కి కానీ ఎక్సర్సైజ్ కానీ బయట ఎక్స్పోజర్ కానీ చిన్న ఎక్సర్సైజ్ కానీ చేయకపోవడం ఒకటి. అండ్ ఇవన్నీ ఒక రోల్ ప్లే చేస్తే న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఫుడ్లో కూడా చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు, ఒకవేళ చిన్నపిల్లలు అయి ఉంటే యూజువల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పొద్దున్న లేసి సాయంత్రం దాకా మీరు 10,000 స్టెప్స్ అని ఈ ఫోన్లోనో వాచ్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. వాళ్ళు 10,000 కాదు 20,000 స్టెప్స్ ఈజీగా వేసేస్తారు. కావాలంటే మీరు ఒకవేళ మీ పిల్లలకి వాచ్ కట్టి చూడండి, వాళ్ళు 20,000 స్టెప్స్ ఈజీగా వేయగలరు. ఎగురుతారు, దిగుతారు, పడతారు, లేస్తారు, అన్నీ చేస్తుంటారు. సో వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ డబల్ దాన్ ది నార్మల్ పీపుల్కి అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ఎంత తాగినా జీర్ణించుకోగలరు, ఎంత చేసినా చేసుకోగలరు. ఎవరు బయటకు వెళ్ళి ఆడేవాళ్ళు,
కొంత ఎక్సర్సైజెస్ లాగా పెట్టుకునేవాళ్ళు, కొంత ఇంట్లో ఉండేవాళ్ళు. ఇలా కొంతమంది చురుగ్గా లేకుండా పిల్లల్లో, కొంతమంది చురుగ్గా లేకుండా, కొంతమంది సెడెంటరీ లైఫ్ అంటే ఒక దగ్గర కూర్చుంటారు, టీవీ చూస్తుంటారు, వీడియో గేమ్స్ ఆడుతుంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్లో బోన్ ఖచ్చితంగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఒబిసిటీ కూడా వస్తుంది. అంటే వీళ్ళు ఈ గేమ్స్ ఆడటం, వాళ్ళు చేయటం, తినేదేమో అదే న్యూట్రిషన్ తింటున్నారు, సేమ్ అదే పిల్లలు చేస్తున్నారు. వీళ్ళు ఆడటం, వీళ్ళు ఆడకపోవటం, ఈ రెండింటి వల్ల వీళ్ళ బోన్ను ఇదవుతుంది. ఈ రెండు కాకుండా ఈ న్యూట్రిషన్ తీసుకున్న వాళ్ళు లేదా ఈ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, ఎండకి ఎక్స్పోజ్ కాని వాళ్ళు, వీళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అనేది చూస్తుంటాం. వీళ్ళే ఎక్కువ మంది మా దగ్గరికి ఆర్థోపెడిక్ ఓపీడీకి వస్తుంటారు. వీళ్ళకి నిద్ర తక్కువ పోతుంటారు, డిసీజెస్ ఈజీగా ఎఫెక్ట్ అవుతుంటాయి బోన్కి, అండ్ ప్రతిదీ బోన్స్ పెయిన్స్ వస్తున్నాయి అంటారు. సాయంత్రం అయితే తల్లిదండ్రులు ఏ పిల్లలకైతే కాళ్ళు ఒత్తట్లేదో, నైట్ కాళ్ళు ఒత్తట్లేదు అంటే, నాన్న నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నాకు చాలా ఇక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది అంటుంటారు. వాళ్ళ కాళ్ళు ఒత్తి ఐబ్రూఫిన్ సిరప్పో లేదంటే ఇంకో పారాసిటమాల్ సిరప్ వేసి పడుకోబెట్టే పేరెంట్స్ చాలామంది మా దగ్గరకు వస్తుంటారు. సార్ మా దగ్గర ఉన్నాయి, ఆ టైంలో అది వేయగలిగాం అని. బట్ ఎంతమంది బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆ ఎక్స్రేస్ తీసి మేము చూస్తున్నప్పుడు, ఎక్స్రేస్ తీసి చూస్తున్నప్పుడు ఆ బోన్స్ చాలా వీక్గా కనపడుతున్నాయి. ఈ వీక్గా కనపడడానికి కారణం దేర్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్ లేకపోవటం కావచ్చు, బయట ఆడకపోవటం కావచ్చు. నేను చాలామందికి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఏదో ఒక లైఫ్ స్టైల్లో స్పోర్ట్స్ ఇండోర్, స్పోర్ట్స్ అవుట్డోర్ ఒకటి పెట్టమంటాం. సో నాకు అర్థమైన దాని బట్టి ప్రకారం సార్, న్యూట్రిషన్లో మైక్రో మినరల్స్ని గురించి కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఫార్ ది బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు ది బోన్. ఎస్, వండర్ఫుల్ సార్. అసలు ఎముకలు, కీళ్ళు, కండరాలు ఇవన్నీ ఒక సెట్గా ప్రాపర్గా పనిచేయాలంటే, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే చేయాల్సిన పనులేంటి, తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? సో ఎముకలు, కీళ్ళు అండ్ ది లిగమెంట్స్ అన్ని. సో దిస్ ఇస్ ఆల్ ది అన్ని యొక్క న్యూట్రిషన్స్ అనేటివి కొలాజన్స్ కావచ్చు, ఆర్ మైక్రో మినరల్స్ కావచ్చు, కాల్షియం కావచ్చు. అంటే మనకి మాక్సిమం అమెజాన్లో దొరికే ఆ పౌడర్సేగా సార్? యా, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొలాజన్స్. యాక్చువల్లీ టెండన్స్కి ఒక టైప్ ఆఫ్ కొలాజన్స్ ఇవ్వచ్చు, మీకోపాలిసాకరైడ్స్ అని ఉంటాయి, దానికి తగ్గట్టుగా ఇవ్వచ్చు. అండ్ కార్టిలేజ్ డెవలప్మెంట్కి ఒక టైప్ ఆఫ్ కొలాజన్స్ ఇవ్వచ్చు. అండ్ మీ టెండన్ ఇంజురీస్కి, టెండన్ హీలింగ్స్కి, లిగమెంట్స్ హీలింగ్స్కి ఒక టైప్ ఆఫ్ కొలాజన్స్ ఇవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కొలాజన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్కి పనులు. స్కిన్ బాగుండటానికి ఒక టైప్ ఆఫ్ కొలాజన్ ఇస్తారు, కళ్ళు బాగుండటానికి ఒక టైప్ ఆఫ్ కొలాజన్ ఇస్తారు. అండ్ దిస్ ఇస్ ఆల్ ఒక మ్యాజిక్ పిల్ దొరికితే బాగుండు సార్, అన్నిటికీ పనికొచ్చేది. ఒక్కొక్క దానికి ఒక టైప్ ఆఫ్ కొలాజన్స్ ఉన్నాయి. ఇవి అన్ని మల్టీ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనకు దొరికే ఈ ఆన్లైన్లో దొరికే కొలాజన్స్లో కూడా అన్ని రకాలుగా ఉంటాయి. బట్ మీకు తగ్గట్టుగా మోతాదులో ఉన్నాయా లేదని చూసుకోవాలి. రైట్. సో ఎవ్రీ బాడీ ఈజ్ నాట్ స్ట్రక్చర్డ్ ఫార్ ది సేమ్ థింగ్ వాట్ హ్యాస్ బిన్ డిజైన్డ్ అక్కడ. సో దీన్ని మీ బాడీకి తగ్గట్టుగా, మీ బాడీ వెయిట్కి తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేసుకోగలిగితే, అంటే కొంతమంది స్కూప్స్ 2 ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుంది, కొంతమంది తక్కువ వేసుకున్నా వాళ్ళు బాగా పనిచేస్తుంటారు. దీన్ని మీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని చేయగలిగితే ఇట్ విల్ బి బెటర్ కొలాజన్ బాడీలో ఉంటుంది, యాక్టివ్నెస్ ఉంటుంది. న్యూట్రిషన్తో పాటు బోన్ హెల్త్ కోసం ఈవెన్ స్లీప్ ప్లేస్ అ మేజర్ రోల్ అన్నది ఈరోజు నాకు ఒక పెద్ద టేక్అవే పాయింట్ లాగా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు యూజువల్గా బోన్స్ విరిగినప్పుడు, ఆడుకుంటూ కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఏదైనా జరిగినప్పుడు బోన్ విరిగినప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే అవి త్వరగా అతుక్కుంటాయి, ఎప్పుడు బోన్ స్ట్రాంగ్ అవుతుంది? మా ఓపీడీలో చాలామంది ఫస్ట్ మేము ఫ్రాక్చర్స్ హీల్ చేయడానికనో, ఫ్రాక్చర్ సర్జరీ చేసి ఒక ప్లేటో లేదంటే నెయ్యిలో వేసిన తర్వాత ఫస్ట్ అడిగే క్వశ్చన్, అంటే మేము ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత ఫస్ట్ అడిగే క్వశ్చన్, సార్ బోన్ సూప్ తీసుకోవచ్చా? కరెక్ట్ సార్. సో బోన్ సూప్ తీసుకుంటే బోన్ వస్తుందంటే, బ్రెయిన్ సూప్ తీసుకుంటే బ్రెయిన్ రావాలి. సో ఖచ్చితంగా దేంట్లో ఏం లేదమ్మా, ప్రతి దాంట్లోనూ ఒక మైక్రో మినరల్స్ ఉన్నాయి. ప్రతిదీ మన బాడీలోకి ఇంటెస్టైన్కి వెళ్ళి అబ్జర్బ్ అవ్వాలి. ఇంటెస్టైన్కి వెళ్ళిన తర్వాత ప్రతిదీ చిన్న చిన్న మాలిక్యూల్స్గా డివైడ్ అయ్యి దానికి తగ్గట్టుగా సెల్స్లోకి వెళ్ళి మళ్ళీ రక్తనాళాల నుంచి మళ్ళీ బోన్కి ఇవ్వాలి. సో దేర్ ఈస్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ ఎ డిప్లీషన్. డైరెక్ట్గా బోన్ తీసుకుంటే డైరెక్ట్గా బోన్కి వెళ్ళిపోతుంది అనేది 100% లేదు. ఇది ఒక మిస్లీడ్ అది. సో ఖచ్చితంగా బోన్ సూప్ తీసుకుంటే బోన్ వస్తుంది అనేది నిజం కాదు. కానీ న్యూట్రిషన్స్ తీసుకుంటే, ఎక్కడైతే మనం తీసుకుంటున్న దాంట్లో న్యూట్రిషన్స్ తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్లేస్ ఏ మేజర్ రోల్. ఎందుకంటే మీరు తీసుకునే న్యూట్రిషన్స్లో మల్టీ ఫ్యాక్టోరియల్ ఉండాలి. నేను ఎక్కువ కాల్షియం తీసుకుంటానంటే యూర్ డిపాజిటింగ్ మోర్ కాల్షియం టు ద కిడ్నీస్ అండ్ అదర్ ఏరియాస్ టు. సో దట్ షుడ్ నాట్ బి దన్. మీకు రోజు మోతాదులో ఎంత అయితే కాల్షియం అవసరం ఉందో అంత మాత్రమే తీసుకోవాలి. మిగతాది ఏదైనా కూడా డిప్లీషన్ అయ్యి బయటకు వెళ్ళాల్సిందే, అంటే లోపల నుంచి బయటకు వెళ్ళాల్సిందే. మీ బోన్ ఎంతో కొంత డిస్ట్రక్షన్ ఏరియాస్ ఉంటాయి, అవి
రోజు డిప్లీషన్ అవ్వాలనేది ఒక మెకానిజం, ఇది ఈ హ్యూమన్ మెకానిజంలో కొంత డిప్లీషన్ అయితే సో రీస్టోరేషన్కి మనం తీసుకోవాలి ఆరోగ్యంగా. సో దాన్ని తీసుకునే దాంట్లో తీసుకో. ఇప్పుడైతే చాలా రకాల నెంబర్ ఆఫ్ థింగ్స్ న్యూట్రిసిటికల్స్లో వచ్చున్నాయి. యాక్చువల్గా ఈ సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అనే ఒక ప్లాంట్లోంచి తీసిన ఎలిమెంట్స్ విచ్ ఈస్ వెరీ మచ్ హెల్పింగ్ టు హీల్ ద ఫ్రాక్చర్స్. ఈ ఫ్రాక్చర్స్ కోసమనే తొందరగా హీల్ అవ్వటానికి, ఈ కాల్షియం అబ్జార్ప్షన్ కోసం కానీ, ఈ డి విటమిన్ అబ్జార్ప్షన్స్ కోసం కానీ, మైక్రోమినరల్స్ అబ్జార్ప్షన్ కోసం అని ఈ యొక్క యాంగిల్ని తీసుకొని వచ్చి దీన్ని చేస్తున్నాం. యాక్చువల్గా దీనివల్ల బోన్ హీలింగ్ అనేది చాలా బాగా చూస్తున్నాం. అంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళలో చాలా హీలింగ్ బాగా ఉంది. అండ్ వీళ్ళు ఇనిషియల్ డేస్లో తీసుకున్న వాళ్ళకి అసలు ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ నాకు కనపడుతుంది. అంటే యూ కెన్ సీ ఇన్ ది ఎక్స్రేస్. అంటే ఒక మంత్లో తీసిన ఎక్స్రేస్ కావచ్చు, సెకండ్ మంత్లో తీసిన ఎక్స్రేస్ కావచ్చు, ది డిపాజిషన్ ఆఫ్ ది కాల్షియమ్స్ అనేది క్లియర్గా ఎక్స్పోజ్ అవుతుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ అడగండి, మా మనోజ్ గారు చెప్పారు అని మీరు మెన్షన్ చేసి అడగండి. ఖచ్చితంగా అడగచ్చు. సార్, ఇప్పుడు మీరు ఎక్స్రే తీసిన తర్వాత మీకు తెలుస్తుంది బోన్ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉంది, ఏంటి పరిస్థితి అని. బట్ అదర్వైజ్ ఆల్సో ఇండివిజువల్గా మనకి ఒక అవగాహన ఉండే ఆస్కారం ఉందా సార్? మా బోన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయని మనం చెస్ట్ చేసుకోవచ్చా? చిన్నపిల్లలకి యూజువల్గా 99% పిల్లలకి బోన్ పెయిన్స్ అనేవి చాలా తక్కువే వస్తాయి. దోస్ హూ ఆర్ బీన్ సార్ట్ అవుట్ ఇన్ ది స్కూల్స్ ఇట్ సెల్ఫ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు అవుట్ అని. బట్ మిడిల్ ఏజ్ పీపుల్ అందరూ కూడా, వర్కింగ్ ఏజ్ పీపుల్ అంతా కూడా ఇన్సైడర్స్ అయిపోయారు. యాక్చువల్గా కాంక్రీట్ జంగిల్లో అయిపోయారు. ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం లేదు. చాలామందికి స్కిన్ డిసీజ్ కూడా వస్తున్నాయి. స్కిన్ డిసీజ్ వల్ల కూడా నేను ఎక్స్పోజ్ కాలేదంటున్నారు. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఫ్రాక్చర్ అయినప్పుడు, ఈ బోన్స్ వీక్ అయినప్పుడు, సో ఈ బోన్ వీక్నెస్ అనేది మిడిల్ ఏజ్ పీపుల్లో కానీ, ఎక్కువగా ఓల్డ్ ఏజ్ కన్నా కూడా మిడిల్ ఏజ్ పీపుల్లోనే చూస్తున్నాం మేము, ఓల్డ్ ఏజ్ కన్నా. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఆల్రెడీ స్టార్టెడ్ దేర్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్. ఈ మిడిల్ ఏజ్ పీపుల్లో ఏమవుతున్నారంటే, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏ పని చేయకపోయినా నాకు బాడీ అంతా అలసిపోయినట్టు ఉంది అని అంటే ఫస్ట్ రీజన్ బోన్ వీక్నెస్ ఉందని తెలుసుకోవచ్చు. జాయింట్స్ అంటే ఈ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింగ్స్. అంటే ఆ బోన్ వీక్నెస్ ఎప్పుడైతే మీరు ఈ సిమ్టమ్ని గమనించారో, సెకండ్ సిమ్టమ్, మీరు ఆ సిమ్టమ్ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్, కదలలేకుండా పోవటం, కదిలితే నొప్పి రావటం వేరు, కదలలేకపోవటం అలసిపోతున్న వేరు. బట్ కదిలితే జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయని తెలిసిన వ్యక్తులకి ది సెకండ్ లెవెల్కి ఇంక్రీజ్ అయినట్టు. అంటే జాయింట్స్కి వస్తున్నాయి అని అంటే సో అది ఇంకొక లెవెల్ ఆఫ్ బోన్లో వీక్నెస్ ఉందని తెలుసుకోవచ్చు. అండ్ స్మాల్ జాయింట్స్ ఎవరికైతే ఆస్టియోపోరోసిస్ ఉందని తెలుసుకోవటానికి టెర్మినల్ అన్నమాట, కింద కాళ్ళు వేళ్ళ దగ్గర నుంచి లేదా చేతి వేళ్ళు కానీ చిన్న చిన్న జాయింట్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనేది స్టార్ట్ అవుతుందని తెలుసుకోవచ్చు. సో ఇలా బోన్ వీక్నెస్ని, బోన్ ప్రాబ్లం ఉందని తెలుసుకోవటానికి ఇది మేజర్ థింగ్స్. ఇప్పుడైతే డి విటమిన్ లోపం ఉందని తెలుసుకోవటానికి కూడా మూడ్ స్వింగ్స్, మనకు ఎక్కువ కోపం వస్తుంది, మనకు ఎక్కువ రియాక్షన్స్ ఇస్తున్నాం, లేదా బోన్ పెయిన్ వల్ల మన బీపీ పెరుగుతూ ఉంది అని తెలుసుకోవటానికి కూడా మూడ్ స్వింగ్స్ అంటే యాక్టివ్గా ప్లే చేయటం లేదా అన్యాక్టివ్గా ఉండటం, ఈ మనుషులను బట్టి కూడా డి విటమిన్ తక్కువ ఉందని చెప్పక్కర్లేదు. మీకు డి విటమిన్ తక్కువ ఉందని ఈజీగా చెప్పొచ్చు. జస్ట్ దట్ వీ నీడ్ టు పే అటెన్షన్ అంతే. లేకపోతే మీరు చెప్పే పాయింట్స్ అన్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. సార్, ఇప్పుడు ఆర్థరైటిస్ మోకాలి మీద స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? స్టెమ్ సెల్స్, పిఆర్పి ఆర్ ఎనీ అదర్ బయోలాజికల్స్ విచ్ విన్ యూస్డ్ ఫర్ హీలింగ్ ఆఫ్ సమ్ జాయింట్స్. సో ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నట్టే. ఎందుకని చెప్తున్నానంటే 60 to 70% ఆఫ్ పీపుల్లో ఎర్లీ ఆర్థరైటిక్ జాయింట్ పెయిన్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ స్టెమ్ సెల్స్ కానీ, పిఆర్పి కానీ, ఎనీ బయోలాజికల్స్ విల్ బి యూస్డ్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. ఓన్లీ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ యు మీన్ టు సే? ఎస్, ఫస్ట్, సెకండ్, కొంత కేసెస్లో థర్డ్. ఎందుకంటే ఇండియన్ సినారియోలో 4th గ్రేడ్ అయితేనే మనకు కనపడరండి పేషెంట్స్. మనకు కనపడే టైంలో ఏంటంటే ఆ 3rd స్టేజ్ 4th స్టేజ్ వచ్చిన తర్వాతే మా దగ్గరకు వచ్చి కనపడతారు. యాక్చువల్లీ అప్పటిదాకా ఓర్చుకోగలుగుతారు, అప్పటిదాకా ఓవర్ ది కౌంటర్ ట్యాబ్లెట్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడతారు కొంతమంది. సో ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం. సో ఈ స్టెమ్ సెల్స్ కానీ, పిఆర్పికి ఇంజెక్షన్స్ వల్ల మేము చూస్తున్న ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో హీలింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. ఇది డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ టు సే దిస్. దీంతో కొంత ఎఫెక్ట్ ఉంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే నాలెడ్జ్ డాక్టర్ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇది మీకు ఇవ్వచ్చండి, మీకు ఇది కాదు, మీకు ఇది దీనివల్ల యూజ్ ఉండదు అని చెప్పాలి. అది చెప్పకుండా 4th స్టేజ్ ఉన్న పేషెంట్కి కూడా
ఈ స్టెమ్ సెల్స్ ఇవ్వటం వల్ల జాయింట్ పెయిన్స్లో కానీ ఆర్థరైటిక్ చేంజెస్లో ఎటువంటి యూజ్ లేదు, డబ్బులు వేస్ట్ తప్ప. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ గ్రేడ్స్లో చూసుకుంటే 4th గ్రేడ్కి ఒక పేషెంట్ రీచ్ అయిన తర్వాతే సే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ మార్పిడినో లేకపోతే ఏదైనా సజెస్ట్ చేస్తారు. మోకాళ్ళ మార్పిడి బదులు స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ చేయిస్తే మీకు అసలు సర్జరీ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, చిన్న ఇంజెక్షన్తో యుల్ బీ ఫైన్, యుల్ బీ బ్యాక్ టు నార్మల్ అని అంటే ఏం చెప్తారు మీరు? 100% నో మా, 100% నో. ఎందుకంటే ఏ మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, ఈవెన్ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ ఇప్పటిదాకా ఏ అప్రూవల్స్ లేవు స్టెమ్ సెల్స్ కానీ పిఆర్పిస్కి కానీ మీరు నీ రీప్లేస్మెంట్స్కి ఆల్టర్నేటివ్గా ఒకటి వచ్చింది అని. దాన్ని క్లియర్ కట్గా చెప్తున్నాను యాక్చువల్గా. సో 60 to 70% ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ మొడాలిటీస్లో చేంజెస్ రావచ్చేమో, కానీ దీనివల్ల కొంత ప్రొడక్టివ్ థింగ్స్ ఉన్నాయనే. కానీ మోకాళ్ళు ఆపరేషన్ చేసుకునే వ్యక్తికి అంటే గ్రేడ్ 4 వచ్చిన వ్యక్తికి పిఆర్పి ఇచ్చి దాన్ని ఆపి సర్జరీ ఆపడం మాత్రం అసాధ్యం, అసలు సాధ్యం కాని విషయం. అది ఇప్పటిదాకైతే లేదు. వస్తే ఆర్థోపెడిక్ డాక్టర్లు అందరూ మోకాళ్ళ ఆపరేషన్ మానేసి ఇంజెక్షన్ చేసుకుంటూ కూర్చోవచ్చు. నాకు ఈ వర్డ్స్ అన్ని కొంచెం కాంట్రవర్సీగా అనిపిస్తున్నాయి, బికాజ్ కొంతమంది ఖచ్చితంగా ఇవి చేసి తీరుతారు. hundreds and thousands ఆఫ్ సక్సెస్ఫుల్ పేషెంట్స్ని మేము తీసుకొచ్చాము అని చెప్పడం కూడా చూసాము. అంటే దానికి అసెస్మెంట్, దానికి ఒక పేపర్ ప్రజెంటేషన్స్ ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే, సో దీన్ని జనరల్స్గా ప్రచురించిన తర్వాత చూపించాలి. డెఫినెట్గా మనకి తెల్లంటుకలు ఎలా వస్తున్నాయో, మన ఇన్ని రోజులు విటమిన్స్ లోపం వల్ల మన ఏజ్ వచ్చిందని చెప్పడానికి మనం ఇన్ని రోజులు వాడాం కాబట్టి మన మోకాళ్ళు అరుగుదల వచ్చాయి. దీన్ని మళ్ళీ 20 ఏళ్ళగా తీసుకొచ్చే శక్తి మాత్రం ఈ ప్రపంచంలో దేవుడికి తప్పితే ఇంకెవరికి లేదు. అది మాత్రం క్లియర్. సో ఒకవేళ తీసుకురాగలిగితే అది ఒక అద్భుతం అవ్వాలి. అంటే ప్రపంచంలో కాదు, మెడికల్ ఫీల్డ్లోనే, ఇండియాలోనే కాదు, ప్రపంచానికి ఇలాంటి మెడిసిన్ అవసరం. అలాంటివి అయితే లేదు. ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2 మాత్రాన్ని కొంత ఆపడానికి, సపుల్నెస్ని, పెయిన్ని కొంత తగ్గించడానికి మాత్రమే ఏ ఇంజెక్షన్స్ అయినా పనికొస్తాయే. కానీ నీ రీప్లేస్మెంట్కి ఆల్టర్నేటివ్గా ఏదైనా వచ్చింది, దీన్ని ఆపేసి మీ లైఫ్ లాంగ్ ఇలాగే చేసుకోవచ్చు అనే ఆస్కారం మాత్రం లేదు. రైట్ సార్, నీ రీప్లేస్మెంట్కి ఆపేస్తూ దానికి ఒక రీప్లేస్మెంట్గానే నిజంగా ఈ ట్రీట్మెంట్ ఉందా లేదా అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. బట్ అంటిల్ దెన్ సార్, ఇందాక మీరు చెప్పినట్లుగా న్యూట్రిషన్ ప్లేస్ అ మేజర్ రోల్, ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం అన్నారు. ఆ న్యూట్రిషన్ అన్నది టాబ్లెట్స్ అండ్ మెడికేషన్ రూపంలోనేనా, ఆర్ మన రెగ్యులర్ ఫుడ్లోంచి కూడా క్యాన్ వి బిల్డ్ సంథింగ్ ఆన్ దోస్ టర్మ్స్? రెగ్యులర్ ఫుడ్లో యూజువల్గా ఏంటంటే ప్రతి తల్లి తన పిల్లలకి ఎలాగైతే మల్టీ న్యూట్రిషన్స్ ఉంటాయంటారో, ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ టు అబ్జార్ప్షన్ ఆఫ్ ది ఈ ప్రోటీన్స్ని కానీ దీన్ని కానీ కొంత లయబుల్ చేయడానికి, లేదా మనకి ఎక్స్క్రీట్ అయ్యేటప్పుడు ఫ్రీగా ఉండటానికి ఎక్కువ ప్రోటీన్ తీసుకోకుండా, ఎక్కువ కాల్షియం తీసుకోకుండా, దీన్ని మల్టీ ఫ్యాక్టోరియల్గా, సో బీన్స్ కానీ, ఈ పన్నీర్ కానీ, ఇఫ్ యు ఆర్ నాన్ వెజ్ సాల్మన్ ఫిషెస్ కానీ, లేదంటే బ్రోకలీ కానీ, లేదంటే ఇవి ఎవ్రీడే ఫుడ్లో ఒక్క ఫైబర్ అయినా ఉండాలి, ఒక ఆకుకూర అయినా ఉండాలి. మన రెగ్యులర్గా మాట్లాడాలంటే ఒక ఆకుకూర అయినా ఉండాలి, ఒక ప్రోటీన్ ఫుడ్ అయినా ఉండాలి. అంటే పల్సెస్, ప్రోటీన్ అంటే పల్సెస్ ఉండాలి. అంటే ఫైబర్, కార్బోహైడ్రేట్, రైస్ కార్బోహైడ్రేట్ మాత్రం ఒకటన్నా ఉండాలి. ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ ఓరియంటెడ్ జీన్స్ మనవి. యాక్చువల్గా మన తరతరాల నుంచి ఒక జీన్ మనకి ఏర్పడుతూ వస్తుంది. ఒక్కసారిగా ఇలా మార్చినట్టుగా నేను కొర్రలు తింటాను బతికేస్తాను, లేదంటే ఇంకోటి తింటాను బతికేస్తాను అనేది ఎవ్రీబడి హ్యాస్, వాళ్ళు బతకచ్చు ఖచ్చితంగా. కానీ దీన్నే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక జీన్ని మార్చుకోవటం అనేది కరెక్ట్ కాదు. కార్బోహైడ్రేట్ కూడా ఒక అవసరమే, మనకి కొంత అవసరం. ఇది ఎక్కువ తింటే ఈ కార్బోహైడ్రేట్లో ఫాస్ట్గా గ్లూకోజ్ చేంజ్ చేసేదానికి అవకాశం ఉంది. కొర్రల్లో కొంత తక్కువ ఉంది, వీటిలో కొంత తక్కువ ఉంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్, షుగర్ ఉన్న వాళ్ళు కొంత ఇది తీసుకొని కొంత అది కూడా తీసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఆకలి అని చెప్పి ఇక్కడ తీసుకోకుండా మళ్ళీ ఆకలి అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటారు, దానివల్ల కూడా పెరుగుతూనే ఉంటుంది. సో డెఫినెట్గా లైఫ్ స్టైల్ చేంజెస్లో ఒక జీన్స్ అనేవి ఉన్నాయి. దాని తగ్గట్టుగా వాళ్ళ డిఫరెంట్ ఫుడ్స్లో, అంటే స్టేపుల్ ఫుడ్స్లో, నేను రాజస్థాన్ నుంచి వచ్చాను, నేను ఒక టైప్ ఆఫ్, నేను ఓన్లీ చపాతీ తింటాను, రైస్ అసలు చాలా తక్కువ తింటాను. నేను కేరళ నుంచి వచ్చాను, ఐ వీట్ మోర్ ఆఫ్ ఫిష్ ఆర్ దిస్ థింగ్. దేర్ ఇస్ లైఫ్ స్టైల్ ఫర్ దేర్ జీన్స్ వాట్ హ్యాస్ బీన్ గివెన్. అలా లైఫ్ స్టైల్స్తో తింటూ యాడింగ్ చేసుకుంటూ రావచ్చు. విత్ ఫైబర్ ప్రతిదాన్ని యాడ్ చేస్తే మంచిది. మన ఫుడ్లో చాలామందికి డైజెస్టివ్ ట్రాక్ ప్రాబ్లమ్స్ కానీ, చాలా వరకు ఎక్స్క్రీట్ అయ్యేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నిట్లో కూడా ఫైబర్ యాడ్ లేకుండా ఉండటం వల్ల వస్తుంది. మీరు తినే ప్రతి ఫుడ్లో ముందు ఫైబర్ యాడ్ చేసి మిగతా అన్ని మైక్రో మినరల్స్ని యాడ్ చేయండి. అంటే
అన్ని ఫుడ్స్ని యాడ్ చేయండి. సో దట్ విల్ గివ్ యూ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్, మైక్రో మినరల్స్ ఇవన్నీ ఉండేటట్టుగా చూసి ఫుడ్ ప్లాన్ చేయాలి. వండర్ఫుల్ సార్. ఇట్ వాస్ సో గుడ్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో బోన్ హెల్త్ గురించి డెఫినెట్లీ మీ అందరికీ ఒక అవేర్నెస్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తూ సీ యు ఆల్ ఇన్ అదర్ ఎపిసోడ్. టేక్ కేర్.